ఫ్రెండ్స్, లాస్ట్ షాట్లో చెప్పాను కదా, మేమైతే బరంపూర్ వచ్చాం. మా ఊళ్ళో సంబరాలు అవుతున్నాయని. అయితే సంబరాల కోసమని మా ఊళ్ళో ఏంటంటే 2 ఇయర్స్కి ఒకసారి అయితే సంబరాలు అవుతాయి అనమాట, అమ్మవారి సంబరాలు. ఆ టైంలో ఏంటంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళకైతే ఇలాగా వేషాలు అయితే వేస్తారనమాట. మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం అంటే బాబాజీ వేషం వేస్తారు. అయితే ఇక్కడే మా క్రిష్కి మా సాత్విక్కి ఇద్దరికి అనమాట బాబాజీ వేషం వేస్తామని రెడీ చేస్తున్నాం. వాళ్ళైతే అస్సలు చూపించట్లేదు అనమాట, చాలా బిజారు పెట్టేస్తున్నారు. బయట వేయించుతాము అనుకున్నాం, కానీ బయట వేయించేస్తే వాళ్ళు ఏవి ఉంచరన్నమాట. వాళ్ళు గెడ్డాలు ఇవన్నీ పెట్టేస్తారు కదా, అవన్నీ తీసి పాడేస్తారు. అందుకే ఇంట్లో కొద్దిగా మామూలుగా మాకు తెలిసినట్టు మేమైతే వేస్తాం. మా ఇంట్లో పిల్లలందరికీ ఫస్ట్ టైము ఇలాగే అనమాట బాబాజీ వేసం వేస్తే, దాని తర్వాత మనం ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. 1 ఇయర్ బేబీ నుంచి అయితే మనం వేసి మనం గుడికి అయితే తీసుకెళ్ళాలన్నమాట. మా బరంపూర్లో ఇదొకటి నియమం అనమాట. ప్రతి ఇంట్లో పిల్లలు అందరికీ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా వేస్తారు. మేమైతే మాకు పిల్లలకి 5 ఇయర్స్ వరకు లోపల వాళ్ళకైతే వేస్తాం, దాని తర్వాత వేయమన్నమాట. ఇది మా క్రిస్టి ఫస్ట్ టైం కదా, వీడికి బాబాజీ వేస్తామని ఆడికి మొబైల్ చూపించి అలాగే రెడీ చేస్తున్నాం అనమాట. కొత్త పంచి తీసుకొచ్చాం, కట్టేసి రెడీ చేస్తున్నాం. మా సాత్విక్ అయితే అస్సలు చూపించట్లేదు అనమాట. మా అక్కలు మరిది వాళ్ళ పాప అయితే రాధా వేషం వేసాం. మనకి ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు, అది పెద్ద అయిపోయింది కదా. దానికి ఫస్ట్ టైం అయితే బాబాజీ వేశారు, ఇప్పుడేమో రాధా వేషం వేస్తున్నారు. ఇది 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. లాస్ట్ టైం వచ్చేటప్పటికి మా క్రిష్ పుట్టాడనమాట. ఆ టైంలో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. ఈ ఇయర్ మళ్ళీ ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళిద్దరు కలిపిసి అయితే మేము బాబాజీ వేషం వేసి తీసుకెళ్తాం. మీ దాంట్లో ఇలాగ ఎప్పుడైనా చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. మా ఊళ్ళో సంబరాలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇది 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి అందరూ వెయిట్ చేస్తామన్నమాట ఈ సంబరాల కోసం. ఊరంతా సందడిగా ఉంటుంది. ఈ 1 మంత్ అంతా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు జరుగుతుంది అనమాట. ఏప్రిల్ 3లో స్టార్ట్ అయింది, 28లో లాస్ట్ అయిపోతుంది అనమాట. అమ్మవారు ఏంటంటే అమ్మగారి ఇంటికి వస్తారు కదా, ఆ టైంలో సంబరాలు అనేది చేస్తారు. ఇలా ఇక్కడి నుంచి మేమైతే గుడికి కూడా వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళింది అలాగే ఏంటి అని అదన్నీ కూడా షార్ట్స్ తీసాను. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే